మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిషిక యువరాజ్ వైజయంతి కాచితో ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇంకో 10 నిమిషాల్లో వదిన పిచ్చాసుపత్రికి వెళ్ళిపోతుంది. తలుచుకుంటేనే ఎంత సంతోషమేస్తుందో అని నిషిక చెప్తూ ఉంటే, నాకైతే తీన్మార్ డాన్స్ చేయాలనుంది అని కాచి చెప్తుంది. అక్క వెళ్ళగానే జగదాత్రి కేదార్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అని యువరాజ్ చెప్తాడు. ఒక్కసారి వదిన బయట అడుగు పెట్టాలి. పాత నిషిని ఆ జగదాత్రికి పరిచయం చేసి బయటికి ఎలా పంపిస్తానో చూడు యువరాజ్ అని నిషిక చెప్తూ ఉంటే, కౌశికి అయితే బాధపడుతూ గదిలో కూర్చొని ఉంటుంది. కౌశికిని చూసి సుధాకర్ అయితే ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే హాస్పిటల్ నుంచి వ్యాన్ వస్తుంది. ఆ సౌండ్ హార్న్ వినిపిస్తుంది. కేదార్ స్వామి, నీపైన భారం వేసి ఈ ఒక్క తప్పు చేస్తున్నాం, నువ్వే కట్టెక్కించాలి వెంకన్న స్వామి, తప్పని చూడకో, నువ్వే కట్టెక్కించాలి స్వామి అని వైజయంతి ఇక వేడుకుంటుంటుంది. నేను వెళ్ళి వదిని తీసుకొస్తాను అని నిషిక కౌశికి దగ్గరికి వస్తుంది. వదిన వ్యాన్ వచ్చింది అని కౌశికి చెప్తూ ఉంటే కౌశికి బాధపడుతూ బయటకు వస్తుంది. ఇక కీర్తి అయితే బాధపడుతూ కౌశికి వైపు చూస్తుంది. బాబాయ్, కీర్తిని జాగ్రత్తగా చూసుకో, ఏ పరిస్థితుల్లో కౌశికి నన్ను చూడడం కరెక్ట్ కాదు, ఇక్కడే ఉండండి బాబాయ్ మీరు, నేను వెళ్తాను అని కౌశికి చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని కీర్తి సైగ చేసి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఊరికి వెళ్తుంది, నువ్వు ఏదైనా ఉంటే బాబాయ్ దగ్గర కేదార్ జగదాత్రి దగ్గర ఉండి వాళ్ళ మాట వింటూ ఉండాలి అని చెప్తూ ఉంటే, ఇంట్లో ఇంతమంది ఉంటే ఆ అనామక్కల పేరు చెప్తుంది చూసావా అత్తయ్య అని నిషిక వైజయంతితో చెప్తూ ఉంటే, అమ్మ కౌశికి, ఇంకోసారి ఆలోచించమ్మా, నువ్వు ఇలా వెళ్ళకమ్మా, ఏదో ఒకటి చేద్దాం, ఇంట్లోనే ఉండమ్మా అని సుధాకర్ చెప్తూ ఉంటే, ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు, ఇంట్లో ఉండి అక్క ఏం చేస్తుంది, అక్కని నేను ఆ స్థాయిలో చూశాను, ఇప్పుడు ఈ విధంగా చూడలేక చచ్చిపోతున్నాను, నా వల్ల కాదు నాన్న, కాబట్టి అక్క వెళ్ళాల్సిందే అని యువరాజ్ పట్టుబడతాడు. ఒకవేళ వదిని చూస్తూ మీరు ఉండగలరేమో కానీ ప్రాణాలని అర్చతలు పెట్టుకొని మేమైతే ఉండలేం అని నిషిక చెప్తుంది. అది కాదు అని సుధాకర్ ఏదో చెప్పబోతుంటే, బాబాయ్ ప్లీజ్ నేను కూడా ఇక్కడ ఉండలేండి అని కౌశికి బాధపడుతూ బయటికి వస్తూ ఉంటుంది. వదిన మీరేం బాధపడకండి, నేను యువరాజ్ రోజు చూడడానికి వస్తాము అని నిషిక చెప్తుంది. రోజు నేను ఇంటి దగ్గర వండి మరీ నీకు పంపిస్తానమ్మి, నువ్వేం బెంగ పెట్టుకోకు అని చెప్తూ ఉంటుంది వైజయంతి. ఇదంతా నీ మంచి కోసమే అక్క, బాధపడుకో అని కాచి కూడా చెప్తుంది. డాక్టర్ తీసుకువెళ్ళండి, మేము హాస్పిటల్కి వచ్చి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తాం అని యువరాజ్ చెప్తాడు. అలాగే సార్, సిస్టర్స్ ఆమెని తీసుకొచ్చి వ్యాన్కి ఇచ్చండి అని చెప్తూ ఉంటారు. అప్పుడే రండి మేడం అని సిస్టర్స్ ఇద్దరు కౌశికిని పట్టుకొని వ్యాన్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. అప్పుడే కౌశికిని వ్యాన్ ఎక్కిస్తూ ఉంటారు. కీర్తి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ దాత్రి కారులో అక్కడికి వస్తారు. ఏం చేస్తున్నారు, మా వదిన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ముందు ఆ చేతులు వదలండి అని దాత్రి గట్టిగా అరుస్తుంది. మీకే చెప్తున్నది వినపడట్లేదా అని దాత్రి మళ్ళీ గట్టిగా అరుస్తుంది. సిస్టర్స్ భయపడి ఇక కౌశికి చేతిని వదిలేసి పక్కకు వెళ్తారు. ఏం మాట్లాడుతున్నావే, వదినికి బాగోలేదనే కదా పిచ్చాసుపత్రికి పంపిస్తున్నది అని నిషిక చెప్తూ ఉంటే, అసలు ఎవరు పిచ్చోళ్ళు, ఈ ఇంట్లో పిచ్చి పట్టి తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు వాళ్ళని ఈ ఇంటి నుంచి పంపించేసేయాలి, నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా వదిన్ని ఎందుకు పంపిస్తున్నారు, ఏంటి మీకంటే పెద్ద పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా అని దాత్రి చెప్తూ ఉంటే, ఎవరిని పిచ్చోళ్ళని మాట్లాడుతున్నావు నిన్ను అని నిషి దాత్రి చంప పగలగొట్టడానికి చేయి పకెత్తుంది. దాత్రి నిషి చేతిని అడ్డుపట్టుకుంటుంది, విసిరి కొడుతుంది. డాక్టర్ గారు, ఇక్కడ ఎవరిని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు, బయలుదేరండి అని కేదార్ చెప్తాడు. ఎవర్రా నువ్వు పంపించేసేయడానికి, నీకేం హక్కు ఉంది, అక్కని పంపించేయాల్సిందే అని యువరాజ్ చెప్తాడు. చూడు యువరాజ్, నాకు వస్తున్న కోపానికి నేను కంట్రోల్ చేసుకోవటానికి చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు గొడవలు పడే సమయం కూడా కాదు, ముందు లోపలికి వెళ్ళు అని నువ్వు చేసిన పని నాకు అర్థమైంది అని కేదార్ చెప్తాడు. ఏంట్రా ఏం చేస్తావు, కొడతావా, కొట్టు చూద్దాం అని యువరాజ్ ముందుకు వస్తాడు. నువ్వు ఆగరాబుడా, చూస్తుంటే ఈ ముగ్గుడు పిల్లలకు కూడా పిచ్చి పట్టినట్లుంది అని వైజయంతి చెప్తుంది. డాక్టర్ మీరు బయలుదేరి వెళ్ళొచ్చు అని దాత్రి అంటుంది. డాక్టరు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏం చేస్తున్నావే నువ్వు, వదినికి పిచ్చి పట్టిందని తెలుసు కదా అని నిషిక చెప్తుంది. చూడు నిషి, ఇంకొకసారి అక్కకు పిచ్చి పట్టిందన్న మాట్లాడేవు అంటే నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ చెప్తాడు. సరే, మీ అక్కగారి సత్ప్రవర్తనని మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, మొన్నేమో కారులో పరందామయ్య మావయ్య తీసుకెళ్ళి చంపాలని చూశాడని చెప్పింది, ఇప్పుడేమో అత్తయ్య బర్త్డే ఫంక్షన్ని సర్వనాశనం చేసేసింది, ఇలాగే వదిలేస్తే మామయ్య ప్రాణాలు కూడా తీసేస్తుంది, ఇంకా ఈ పిచ్చి పట్టిన మనిషిని ఇంట్లోనే పెట్టుకోవాలా అని నిషిక అడుగుతూ ఉంటుంది. అసలు పంతానికి పోయి ఎంత పని చేస్తున్నావు నిసి,
యువరాజ్ నువ్వు కూడానా? అసలు మీకు ఇలా చేయాలని ఎలా అనిపిస్తుంది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అమ్మో కొంపదీసి ఈ అమ్మిక్క నిజం తెలిసిపోయిందా ఏంటి అని వైజయంతి భయపడుతూ మనసులో అనుకుంటుంది. ఏంటే మేమిద్దరం ఏదో తప్పు చేసినట్లు నువ్వు అలా మమ్మల్ని నిలదీస్తున్నావు, మీరు తెగ మాట్లాడేస్తున్నారు, మేమేం చేశాం అని నిషిక అడుగుతూ ఉంటుంది. అవును చెప్పండి అని వైజయంతి కూడా అడుగుతుంది. అసలు నాకు మొత్తం నిజం తెలిసింది, నేను ఇది చెప్పకూడదనుకున్నాను కానీ మీరే చెప్పేలా చేస్తున్నారు అని అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది ధాత్రి. అప్పుడే సురేష్ కారు దిగుతాడు. ఇప్పుడు ఇతనెందుకు వస్తున్నాడు అని నిషి ఇక చూస్తూ షాక్ అవుతుంది. అప్పుడే సురేష్ కారులో నుంచి బాలరాజ్ చేపట్టుకొని తీసుకొస్తూ ఉంటాడు. మామయ్య మామయ్య అని కౌశికి అయితే ఇక కంగారు పడుతూ ఉంటుంది. యువరాజు నిషి వైజయంతి కాచి షాక్ అయి చూస్తూ ఉంటారు. జగదాత్రి మామయ్య మామయ్య అని కౌశికి అంటూ ఉంటుంది. చనిపోయే మామయ్య ఎలా ప్రాణాలతో తిరిగి వచ్చాడు అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. ఇక జగదాత్రి నేను ఇన్ని రోజులు చెప్పింది నిజమే కదా, నిజమే కదా చెప్పు జగదాత్రి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. నిజమే వదినా అని ధాత్రి కూడా చెప్తుంది. అసలు చనిపోయిన అతను తిరిగి రావటం ఎలా సాధ్యం అని సుధాకర్ అడుగుతాడు. ఇతను పరందామయ్య గారు కాదు, పరందామయ్య గారి తమ్ముడు బాలరాజు అని కేదార్ అంటాడు. ఇద్దరు కవల పిల్లలు అవటం వలన ఇదిగో ఇలా సేమ్ ఒకేలా ఉన్నారు అని ధాత్రి అంటుంది. జరిగిందేంటో అతనే నిజం చెప్తాడు అని కేదార్ ధాత్రి చెప్తారు. అప్పుడే యువరాజ్ ఇక నిజం చెప్పొద్దు అని వేలు చూపి బెదిరిస్తూ ఉంటాడు. బాబాయ్ ఇప్పటికైనా నిజం చెప్పు బాబాయ్, ఇంతవరకు కౌశికిని నువ్వు ఇలా ఇబ్బంది పెట్టినందుకు నాకే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది, నీ ప్రాణాలు తీసేస్తాను, నిజం చెప్తావా లేదా అని బాలరాజు ఇక సురేష్ గొంతు పట్టుకుంటాడు బాలరాజు గొంతుని. ఇన్ని రోజులు పరందామయ్య గారిలాగా కౌశికిని భయపెట్టింది నేనే, ఇప్పుడు కూడా మీ అందరినీ చంపేస్తానని చెప్పి కేకులో విషం కలిపి వేరొక కేక్ని మీ ముందుకి పంపించింది కూడా నేనే, కౌశికిని పిచ్చిదాన్ని చేయాలని నేనే ఇలా చేశాను అని బాలరాజ్ చెప్తాడు. నేను మీకు ఏం అన్యాయం చేశానని నన్ను పిచ్చి ఆసుపత్రికి పంపించాలని ఇలా చేశారు, చెప్పండి నేనేం అన్యాయం చేశాను చెప్పండి అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. అతని షర్ట్ పట్టుకొని మరి నిలదీస్తుంది. చెప్తాను, యువరాజ్ నిషి డబ్బులు ఇచ్చి చేయమన్నందువల్లే నేను ఇదంతా చేశాను అని బాలరాజు ఇక నిజం చెప్పేస్తాడు. నిషి యువరాజ్ అయితే బాగా కంగారు పడుతూ తలదించుకుంటారు. నేను జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు, మీరు ఇలా చేస్తే పైసలు కూడా ఇస్తాము, పాత కేసులన్నీ కూడా చేస్తామని చెప్పారు, అందుకే నేను ఇలా చేశాను అని బాలరాజ్ అంటాడు. లేదు వీడు అబద్ధం చెప్తున్నాడు, మమ్మల్ని ఇరికించడానికే ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇదంతా కేదార్ దాత్రి చేసేసి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు అని యువరాజ్ అంటాడు. అవునా మేమిద్దరం ఇదంతా చేశామా, మరి ఇవేంటి యువరాజ్, ఇతన్ని పెరోల్ మీద నువ్వే బయటికి తీసుకొచ్చావు, నువ్వు జైలుకి వెళ్ళి కలిసినప్పుడు ఇదిగో నీ ఎంట్రీస్, ఇదిగో ఇతన్ని పెరోల్ మీద నువ్వే బయటకు తీసుకొచ్చావు, ఇదిగో ఈ సాక్ష్యం కూడా పేపర్ చూడు, ఇంకా ఇవి కూడా ఈ సాక్ష్యాలు కూడా చాలా అనుకుంటే నిషి కాల్ హిస్టరీని చెక్ చేయండి, ఎన్నిసార్లు నిషి ఈ బాలరాజుతో ఫోన్లో మాట్లాడిందో మొత్తం డీటెయిల్స్ బయట వస్తాయి, చాలా ఈ ప్రూఫ్లు అని ధాత్రి అడుగుతుంది. కౌశికి అయితే షాక్ అయ్యి ఇక కోపంగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. జగదాత్రి నేను ఈ బాలరాజు బాబాయ్ని పోలీసులకు అప్పచెప్పొస్తాను అని చెప్తూ ఉంటాడు సురేష్. అలాగే అన్నయ్య అని ధాత్రి అంటుంది. సురేష్ ఇక బాలరాజుని తీసుకువెళ్తాడు. బాలరాజుని తీసుకువెళ్ళగానే కౌశికి ఒక్కసారిగా ఎందుకు యువరాజ్ ఇలా చేసావు అని కౌశికి యువరాజుని బాగా కొడుతూ ఉంటుంది. లోపలికి తీసుకువెళ్ళి మరి యువరాజుని సోఫాలో వేసి మరి బాగా కొడుతూ ఉంటుంది. యువరాజ్ చంపలపై పదే పదే కొడుతూ ఉంటే వదిన ఆగండి అని నిషి అడ్డొస్తుంది. కౌశికి నిషి చెంప కూడా కొడుతుంది, నిషి చెంపపై కూడా కొడుతుంది. ఎందుకు నన్ను పిచ్చాసుపత్రికి పంపించాలని ఎందుకు ఇలా చేశావు చెప్పు చెప్పు అని అలా కౌశికి ఇక కొడుతూనే ఉంటుంది యువరాజుని. వైజయంతి అమ్మే కౌశికి కొట్టకమ్మి కొట్టకు అని బతిమలాడుకుంటుంది. నేను ఏమన్యాయం చేశానని మీకు ఇలా చేశారు చెప్పు చెప్పు అని కొడుతూ ఉంటే ఆగమ్మి ఒకసారి నేను చెప్పేది వినమ్మి, ఇదంతా యువరాజ్ నిషి ఏ తప్పు చేయలేదు, జగదాత్రి కేదార్లు చేస్తున్న కుట్ర ఇదంతా అని వైజయంతి అంటుంది. మనకి కొట్లాట్లు పెట్టి వాళ్ళంతా కలిసిపోవాలని చూస్తున్నారు అని వైజయంతి అంటుంది. సుధాకర్ వెంటనే వైజయంతి చెంపపై కొడతాడు. మామయ్య గారు ఏం చేస్తున్నారు అని ధాత్రి అడుగుతుంది. ఎప్పుడో చేయాల్సిన పని నేను ఇప్పుడు చేస్తున్నానమ్మా, దీని పెంపకమే బాగుంటే వీడిలా తయారవుతాడా, కొడుకు కోడలికి లేనిపోనివన్నీ నూరు పోసింది, ఈ పరిస్థితి వరకు తీసుకొచ్చింది కారణం ఇదే, నా రక్తమే నా కూతురికి శత్రువయిందన్న ఆలోచనే నా మనస్సుని ముక్కలు చేస్తోంది అని సుధాకర్ బాధపడతాడు. రే యువరాజ్ ఒక్కసారి నా వైపు చూడు అని
ఇక తలదించుకున్న యువరాజు తలని పైకెత్తి, అసలు నీకోసం నేను ఎంత చేశాను, కానీ నువ్వు ఇదంతా చేసావని తెలుస్తుంటే నేను నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకు ఇదంతా చేసావు అని కౌశికి ఇక ప్రశ్నిస్తూ ఉంటే, ఎందుకో మీకు ఇంకా అర్థం కావడం లేదా వదిన? ఈ జగదాత్రి కేదార్లు ఈ ఇంట్లోకి రాకముందు మేము ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మేము ఏమి కోల్పోయామో మీకు అర్థం కావడం లేదా? చెప్పాలంట, చెప్పాలి. ఏం చెప్పాలి మీకు అని నిషిక అడుగుతుంటుంది. చేసిన తప్పులన్నీ చేసేసి ప్రతిసారి జగదాత్రి కేదార్ల మీదకి తోసేస్తూ ఉంటే నేను ఒప్పుకోను నిషి అని కౌశికి అడుగుతుంది. ఒప్పుకోకపోతే ఏం చేస్తారు వదిన చెప్పండి అని నిషిక అడుగుతూ ఉంటుంది. నిషి, తప్పు చేశావు, క్షమించమని వేడుకో, అంతేకాని ఇలా గొడవకి దారి తీయకు అని దాత్రి చెప్తూ ఉంటే, నువ్వు నోరు మూసుకోవే, నీకేం తెలీదు అని నిషిక చెప్తూ ఉంటుంది. చూడు, చెప్పేది విను అని దాత్రి చెప్తూ ఉంటే నిషి అసలు వినిపించుకోదు. చూడండి వదిన, మమ్మల్ని స్థాయికి తగ్గట్లుగా మీరు చూడటం లేదు, పైగా పని వాళ్ళని చూస్తున్నట్లు చూస్తున్నారు. ఈ జగదాత్రి కేదార్లు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, వాళ్ళని పంపించేసేయాలి, అందుకే మేము ఇలా చేశాము అని నిషిక చెప్తుంది. అవును, ఇందుకే కదా మీరు ఇదంతా చేశారు. అయితే ఈరోజే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది. ఈ ఇంట్లో ఉండాల్సిన స్థాయి మీ ఇద్దరికి లేదు. మర్యాదగా మీ ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి, మీకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు, వెళ్ళండి అని యువరాజు నిషిని వెళ్ళిపోమని కౌశికి చెప్తుంది.